ఈరోజు రైతులకు ఒక హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ రాకుండా పోయింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రెండో ఎత్తు అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈరోజు ఇన్ని కష్టాల మధ్య రైతు వ్యవసాయం చేస్తే ఏ పంటకు ఈరోజు రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. గత ఏడాది లాస్ట్ ఇయర్ ధాన్యం, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమాటో, కొక్కో, చీనీ, మామిడి, ఇలా ఏ పంట తీసుకున్నా కూడా ధరలు రాక రైతన్నలు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులే కనిపిస్తాయి. ఇక ఈ ఏడాది పరిస్థితి చూస్తే కూడా అంతే. ఇప్పటికే మోంతా తుఫానుతో నష్టపోయి ఉన్న ఆ రైతులకు ధాన్యాన్ని కొనేవాడు లేడు. మామూలుగా 75 కేజీల బస్తా ఎంఎస్పి ప్రకారం 1776 రూపాయలు రావాలి. ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే, రైతులకు 1200 రూపాయలకి ఇస్తారా, 1300 రూపాయలకి ఇస్తారా అని చెప్పి ఈరోజు దళారులు రైతులను ఈరోజు అడుగుతా ఉన్న పరిస్థితి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి తెలుసా? ఇంకో పక్క దిత్వా తుఫాన్ అంటే ఇప్పుడు జరుగుతా ఉంది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి దిత్వా తుఫాను చూస్తూ ఉన్నాం. ఇంకో పక్క దిత్వా తుఫాను హార్వెస్టింగ్ సమయంలో వస్తుందని 10 రోజుల ముందే మనకు తెలుసు. కోసిన పంట కళాల మీదే ఉందని తెలుసు. ఇంకా ఆశ్చర్య విషయం ఏమిటంటే, ఈ పంట కొనకపోతే ధాన్యం తడిచిపోతుంది అని తెలుసు. రైతులు ఇప్పుడే దెబ్బతిని ఉన్నారు. ఈ ధాన్యం మనం కొనుగోలు చేయకపోతే రైతులు ఇంకా నష్టపోతారు అని కూడా తెలుసు. కానీ చంద్రబాబు గారు మాత్రం చోద్యం చూస్తూనే ఉన్నారే తప్ప రైతులను ఆదుకునే కార్యక్రమం ఎక్కడా జరగలేదు. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతాను. మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతాను. మా హయాంలో ఇలాంటి పరిస్థితులే కన్నా వచ్చి ఉన్నప్పుడు మా ప్రభుత్వ హయాంలో ఎలా స్పందన ఉండేది అని ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతాను రాష్ట్ర ప్రజలు. వార్ ఫుటింగ్ బేసిస్ మీద మొత్తం యంత్రాంగం అంతా పనిచేసి ఉండేది. వెంటనే గన్నీ బ్యాగ్స్, వెంటనే వాటి మీద సప్లై అయి ఉండేది. లాజిస్టిక్స్ కోసం లారీలు వెంటనే రంగంలోకి దిగి ఉండేటివి. ఆర్బీకేలు వెంటనే యాక్టివేట్ అయి ఉండేటివి. పంట కొనుగోలు వర్షానికన్నా మునిపే టక 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 కొనుగోలు చేస్తుండేవాళ్ళు. ఈ గతంలో జరిగాయి. ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి ఉంది అంటే, రైతులు ఎలా పోయినా కూడా కనీసం పట్టించుకునే నాతులు లేని పరిస్థితిలో ఉంది. వరి రైతులే కాదు, ఈరోజు అరటి చూసినా అదే పరిస్థితి, మొక్కజొన్న చూసినా అదే పరిస్థితి, పత్తి చూసినా అదే పరిస్థితి, కొబ్బరి చూసినా అదే పరిస్థితి, వేరుశెనగ చూసినా కూడా అదే పరిస్థితి. ఏ పంటకు రేట్లు లేవు. చివరికి ఏ స్థాయిలో ఉంది అని అంటే, కేజీ అరటి ₹10 అంట. కేజీ అరటి పళ్ళు ₹10. ఇంకా రైతులు ఎలా బతుకుతారని అడుగుతా ఉన్నా. ఇంతటి ఘోరంగా పాలన సాగుతూ ఉంది. అదే ఒకసారి గతంలో మా ప్రభుత్వ హయాంలో ఒకసారి పాలన గుర్తు తెచ్చుకుంటే, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి సందర్భాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో అప్పట్లో అరటి, చీనీ రైతుల కోసం ఏకంగా ప్రత్యేక రైళ్లు నడిపాం. అనంతపురం నుంచి ఢిల్లీకి, తాడిపత్రి నుంచి ముంబైకి, నంద్యాల, కర్నూలు నుంచి